వరద బాధితులకు సహాయం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. వరద ప్రాంతాల్లోని ఇళ్లను శుభ్రం చేసేందుకు 50 మోటార్ పంపులు అందజేస్తున్నట్లు ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ సెక్రటరీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ మోటార్లకు 30 మీటర్ల విద్యుత్ వైర్, 30 మీటర్ల వాటర్ పైప్ ఉంటుందన్నారు. మారుమూల ఇళ్లకు సైతం పంపు సెట్లు తీసుకువెళ్లి శుభ్రం చేయవచ్చన్నారు. 2 రోజుల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి మెషిన్స్ ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వద్దైన ఈ మెషిన్స్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న 20 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు, మురికి వాటర్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేసామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు కూడా లేని పరిస్థితులు ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక 30 మీటర్ల కరెంటు వైరు, అలాగే 30 మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే 60 మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర కూడా మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇస్తున్నాం. ఎందుకంటే సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తాం కష్టంగా ఉందనే ఉద్దేశం